నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. 4 గంటలు, అక్షరాల 4 గంటలు, ఒక సినిమా నిడివి కంటే ఎక్కువ సమయం. అంతసేపు ఒక గదిలో అధికారుల మధ్య ప్రశ్నల పరంపర మధ్య కూర్చోవడమంటే మామూలు విషయం కాదు. అది బిగ్ బాస్ హౌస్ కాదు, ఎలిమినేషన్ ప్రక్రియ అంతకన్నా కాదు. అది సాక్షాత్తు తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ కార్యాలయం. నిన్న మొన్నటిదాకా మైక్ పట్టుకొని నా ఉద్దేశం మంచిది, నేను చెప్పింది కరెక్టే, ఆడవాళ్లు బట్టలు పద్ధతిగా వేసుకోవాలి అని దబాయించిన నటుడు శివాజీకి బుద్ధభవన్లోని మహిళా కమిషన్ ఆఫీస్లో మాత్రం చెమటలు పట్టినట్టున్నాయి. నిజమే మరి. శనివారం ఉదయం 11 గంటలకు ఆఫీస్లోకి వెళ్లిన శివాజీ మధ్యాహ్నం 3 గంటల వరకు బయటకు రాలేదు. అసలు ఆ 4 గంటల పాటు ఆ గదిలో ఏం జరిగింది? ఎప్పుడూ తనదైన శైలిలో ఆవేశంగా మాట్లాడే శివాజీ కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారదగారి ముందు ఎందుకు మౌనంగా ఉండిపోవాల్సి వచ్చింది? సోషల్ మీడియాలో లీకైన సమాచారం ప్రకారం లోపల శివాజీ గారిని ఎలాంటి ఇబ్బందికరమైన ప్రశ్నలు అడిగారు? చివరికి బయటకు వచ్చి ఆయన చెప్పిన ఆ కుట్ర కోణమేంటి? ఈరోజు మన వీడియోలో శివాజీ విచారణ వెనుక జరిగిన అసలు సిసలైన హై డ్రామాను అన్కట్గా తెలుసుకుందాం. అసలు కథలోకి వెళ్లే ముందు చిన్న రీక్యాప్ వేసుకుందాం. దండోరా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో శివాజీ గారు హీరోయిన్ల డ్రెస్సింగ్ గురించి, వాళ్ల సేఫ్టీ గురించి మాట్లాడుతూ నోరు జారిన విషయం మనందరికీ తెలుసు. ఆడవాళ్లనుద్దేశించి దరిద్రపు మూ అని, సామాను అని ఆయన వాడిన పదాలు తెలుగు రాష్ట్రాల్లో ఎంత పెద్ద దుమారం లేపాయో మనం చూశాం. దీనిపై ఇండస్ట్రీలోని మహిళలు చిన్మయి, అనసూయ లాంటివాళ్లు భగ్గుమన్నారు. అయితే మొదట్లో శివాజీగారు దీనిపై స్పందిస్తూ ఒక వీడియో రిలీజ్ చేశారు. అందులో ఆయన బాడీ లాంగ్వేజ్ చూస్తే నేను వాడిన ఆ 2 బూతు పదాలకే సారీ, కానీ నా ఇంటెన్షన్ మాత్రం కరెక్ట్. ఆడవాళ్ల సేఫ్టీ కోసమే అలా చెప్పా. నిధి అగర్వాల్కి జరిగిన ఇన్సిడెంట్ చూసి ఆవేదనతో అన్నాను అని చాలా బలంగా తనను తాను సమర్థించుకున్నారు. అంటే ఆయన దృష్టిలో ఆయన చేసింది కరెక్టే, చెప్పిన విధానం మాత్రం తప్పు. కానీ సీన్ కట్ చేస్తే తెలంగాణ మహిళా కమిషన్ సీరియస్గా ఎంట్రీ ఇచ్చింది. సుమోటోగా కేసు స్వీకరించి డిసెంబర్ 27న ఉదయం 11 గంటలకు విచారణకు రమ్మని నోటీసులు పంపింది. మామూలుగా అయితే ఇలాంటి నోటీసులకు సెలబ్రిటీలు తమ లాయర్లనో మేనేజర్లనో పంపిస్తుంటారు. కానీ మహిళా కమిషన్ పంపింది ఆదేశాలు, ఖచ్చితంగా వ్యక్తిగతంగా హాజరు కావాల్సిందే అని ఆర్డర్ పాస్ చేసింది. ఇక్కడి నుంచే అసలు డ్రామా మొదలైంది. శనివారం ఉదయం 11 గంటలు శివాజీగారు సికింద్రాబాద్లోని బుద్ధభవన్కు చేరుకున్నారు. బయట మీడియా హడావిడి బీభత్సంగా ఉంది. కానీ లోపల మాత్రం పిన్ డ్రాప్ సైలెన్స్. కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారదగారి ముందు శివాజీ హాజరయ్యారు. ఇది ఏదో నామమాత్రపు విచారణ అనుకుంటే పొరపాటే. ఇది సుమారు 4 గంటల పాటు సాగిన సీరియస్ ఇంటరాగేషన్. విశ్వసనీయ సమాచారం ప్రకారం లోపల శివాజీగారికి గట్టిగానే క్లాస్ పీకినట్లు తెలుస్తోంది. కమిషన్ సభ్యులు శివాజీని అడిగిన ప్రశ్నలు ఇప్పుడు బయటకొచ్చాయి. ఆ ప్రశ్నల లోతు చూస్తే మీకే అర్థమవుతుంది అక్కడ హీట్ ఏ రేంజ్లో ఉందో. మొదటి ప్రశ్న: మీరొక బాధ్యతగల నటుడు, ఎన్నో ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నారు. మీ మాటలు సమాజంపై, మీ అభిమానులపై ఎంత ప్రభావం చూపుతాయో మీకు తెలియదా? తెలిసే ఇలాంటి వ్యాఖ్యలు చేశారా అని కమిషన్ నిలదీసింది. దీనికి శివాజీగారు ఏదో సర్ది చెప్పబోతే కమిషన్ వెంటనే రెండో అస్త్రం సంధించింది. మహిళల వస్త్రధారణను బట్టి వారి వ్యక్తిత్వాన్ని అంచనా వేయడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. చదువుకున్న వ్యక్తిగా, సమాజం గురించి మాట్లాడే వ్యక్తిగా మీకు ఈ కనీస విషయం తెలియదా అని స్ట్రెయిట్గా ప్రశ్నించారు. ఇది నిజంగా శివాజీకి ఇబ్బందికరమైన ప్రశ్నే. ఎందుకంటే ఆయన పాలిటిక్స్ గురించి, సొసైటీ గురించి టీవీ డిబేట్లలో చాలా గొప్పగా మాట్లాడతారు కాబట్టి. అయితే ఇక్కడే అసలు ట్విస్టుంది. శివాజీగారు తన వాదన వినిపిస్తూ నేను నిధి అగర్వాల్ గారిని జనాలు చుట్టుముట్టడం చూసి ఆడపిల్లలకు రక్షణ ఉండాలనే ఉద్దేశంతోనే బట్టలు జాగ్రత్తగా వేసుకోవాలి అని చెప్పడానికి ప్రయత్నించారు. అక్కడే కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారదగారు ఒక లాజిక్తో శివాజీని కార్నర్ చేశారని తెలుస్తోంది. మిస్టర్ శివాజీ, మీరు డ్రెస్సింగ్ వల్లే వేధింపులు జరుగుతున్నాయి, బట్టలు తగ్గించడం వల్లే దాడులు జరుగుతున్నాయి అంటున్నారు. మరి పసిపిల్లల మీద, వృద్ధుల మీద, నిండుగా చీర కట్టుకున్న వారి మీద కూడా దారుణమైన దాడులు జరుగుతున్నాయి కదా, దానికి మీ సమాధానమేంటి? వాళ్లు వేసుకున్న బట్టల్లో లోపముందా, లేక మగాళ్ల బుద్ధిలో లోపముందా అని అడిగినప్పుడు శివాజీగారి దగ్గర సమాధానం లేకపోయిందని, ఆయన కాసేపు నీళ్లు నమలాల్సి వచ్చిందని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. డ్రెస్సింగ్ని సేఫ్టీతో ముడిపెట్టడం ఎంత తప్పో కమిషన్ ఆయనకు సోదాహరణంగా వివరించింది. అంతేకాదు, మీ వ్యాఖ్యలు మహిళలపై దాడులను సమర్థించేలా ఉన్నాయి. రేపు ఎవరైనా ఆకటాయిలు అమ్మాయిలను ఏడిపించి శివాజీగారే చెప్పారు కదా వాళ్ల డ్రెస్సింగ్ బాలేదు అందుకే ఏడిపించాం అని అంటే దానికి నైతిక బాధ్యత మీరు తీసుకుంటారా అని కమిషన్ సీరియస్ అయింది.
దాదాపు 4 గంటల పాటు ఇలాంటి ప్రశ్నలతో న్యాయపరమైన అంశాలతో విచారణ సాగింది. మొదట్లో తన వాదన వినిపించడానికి ప్రయత్నించిన శివాజీ కమిషన్ ప్రశ్నల దాటికి వారు చూపించిన లీగల్ పాయింట్స్ కి మెల్లగా తగ్గినట్లు తెలుస్తోంది. 4 గంటల తర్వాత అంటే మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో శివాజీ బయటకొచ్చారు. కానీ వెళ్లేటప్పుడున్న యాటిట్యూడ్ ఇప్పుడు లేదు. మీడియా మైకులు ముందుకు రాగానే ఆయన గొంతులో మార్పు స్పష్టంగా కనిపించింది. ఇక్కడ గమనించాల్సిన విషయమేంటంటే శివాజీ గారు కేవలం క్షమాపణ చెప్పి వదిలేయలేదు. కమిషన్కు ఆయనొక రాతపూర్వక లేఖను రాసిచ్చారు. అందులో చాలా కీలకమైన పాయింట్ ఉంది. అదేంటంటే విత్డ్రాయల్. అవును, నా వ్యాఖ్యలను నేను పూర్తిగా వెనక్కి తీసుకుంటున్నాను అని ఆయన స్పష్టంగా రాసిచ్చారు. లీగల్గా దీనికి చాలా విలువుంటుంది. అంటే ఆ రోజు స్టేజ్ మీద మాట్లాడిన ప్రతి మాట, ప్రతి అక్షరం చెల్లదు, అది తప్పు అని ఆయనే స్వయంగా ఒప్పుకున్నట్లు లెక్క. అలాగే ఇకపై సినిమాల్లో కూడా మహిళలను కించపరిచే సినిమాలు లేకుండా చూసుకుంటానని, కమిషన్ ఇచ్చే సలహాలు, సూచనలు పాటిస్తానని మాట ఇచ్చారు. అయితే ఇక్కడే శివాజీ గారు మరొక ఆసక్తికరమైన కామెంట్ చేశారు. మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్తూ, నాకు దగ్గరగా ఉండే కొంతమంది నాపై కుట్ర చేశారు. నా మాటలను వక్రీకరించి చిన్న క్లిప్స్ కట్ చేసి సోషల్ మీడియాలో వదిలి ఇంత రాద్ధాంతం చేశారు అని పరోక్షంగా తన స్నేహితులను లేక ఇండస్ట్రీలో తనకు గిట్టని వారిను ఉద్దేశించి మాట్లాడారు. ఎవరో కావాలని నా మీద విషం చిమ్మారు, అందుకే ఈ ఇష్యూ ఇంత వైరల్ అయింది అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కానీ కమిషన్ ముందు మాత్రం ఆ ఫ్లోలో నోరు జారాను. నా ఉద్దేశం ఎవరినీ కించపరచడం కాదు, కానీ ఇప్పుడు ఆ మాటలు తప్పని తెలిసింది. మేడం అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానమిచ్చాను అని ఒప్పుకోక తప్పలేదు. చివరగా ఒక్కటి మాత్రం నిజం, శివాజీ గారికి నిజంగానే చెమటలు పట్టాయో లేదో తెలియదు, కానీ ఈ సంఘటన మాత్రం టాలీవుడ్లోని చాలా మందికి గట్టి గుణపాఠం చెప్పింది. స్టేజ్ దొరికింది కదా, మైక్ చేతిలో ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడితే చట్టం ముందు, రాజ్యాంగం ముందు ఎవరైనా తల వంచక తప్పదు అని ఈ 4 గంటల ఎపిసోడ్ నిరూపించింది. ఆడవాళ్ల డ్రెస్సింగ్ గురించి నీతులు చెప్పే ముందు మగాళ్ల బుద్ధి గురించి, సమాజ బాధ్యత గురించి ఆలోచించాలని మహిళా కమిషన్ గట్టిగానే వార్నింగ్ ఇచ్చింది. ఇకపై సినిమా ఫంక్షన్లలో హీరోయిన్ల గురించి మాట్లాడేటప్పుడు ప్రతి ఒక్కరూ 1-2 సార్లు ఆలోచించుకుంటారని ఖచ్చితంగా చెప్పొచ్చు. మరి దీనిపై మీరేమంటారు? శివాజీ గారు క్షమాపణ చెప్పడంతో ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పడినట్లేనా, లేక ఆయన అన్న కుట్ర కోణంలో నిజం ఉందనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కింద కమెంట్స్ లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. జై హింద్.